రైట్ వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులని ఈరోజు కూడా కీలక అంశంపై కాంటెంపరీ ఇష్యూ పైన డిబేట్ కొనసాగించబోతున్నాం. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం తీగలాగితే ఫోన్ ట్యాపింగ్ దొంకంతా కదిలింది. కేసులో ఒక్కొక్కటిగా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు కూడా వచ్చింది. అదే రవిపాల్. రవిపాల్ ఇజ్రాయెల్ నుంచి ఒక డివైస్ని దిగుమతి చేసినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. కేంద్రం అనుమతి లేకుండానే ఇజ్రాయెల్ డివైస్ దిగుమతి చేశారు. ఇందులో రవిపాల్తో పాటు ప్రభాకర్ రావు హస్తం కూడా ఉన్నట్లుగా నిర్ధారించారు. డివైస్ తెచ్చినందుకు రవిపాల్కు ఎస్ఐబి కోట్లాది రూపాయలు చెల్లించినట్టు కూడా ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. డివైస్ ద్వారా ఏదైతే ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేశారో డివైస్, దాని ద్వారా ఫోన్ ట్యాపింగ్ డివైస్ ద్వారా రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి ప్రతి ఫోన్ సంభాషణ కూడా విన్నారు అనేది ఒక అంచనా. అంతేకాదు వ్యాపారులకి, బిల్డర్లకు కూడా ఫోన్లు చేసి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయటం, తర్వాత బెదిరింపులు దిగడం కూడా జరిగిందని తాజాగా పోలీసులు చెప్పినటువంటి విషయాల్లో బయటపడుతూ ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే ఆడియోలు బయట పెడతామని కూడా వ్యాపారవేత్తలను, బిల్డర్లను కూడా బెదిరించారు. ఇదే విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. అప్పటి అధికార పార్టీ అంటే బీఆర్ఎస్కి కనుక డబ్బులు ఇవ్వకపోతే ఈ ఆడియోలు మొత్తం బయటపెట్టి మీ బండారం బయట పెడతామని వ్యాపారవేత్తల్ని బెదిరించినట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఇవాళ ది గ్రేట్ డిబేట్. ఫోన్ ట్యాపింగ్ కేసు గత కొన్ని రోజులుగా ఏ విధంగా సంచలనం అవుతుంది, ఏ విధంగా రోజు రోజుకి డెవలప్మెంట్స్ పట్ల ఈరోజు పేర్లు రావటం, కొన్ని కొత్త పేర్లు రావటం, దాని గురించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండటం, ఆ రవిపాల్ అనే వ్యక్తిని విచారించేందుకు పోలీసులు సిద్ధమైపోయారు. అంటే కీలక వ్యక్తినిగా అతను భావిస్తూ ఉన్నారు. అతని వల్లనే ఈ డివైస్ దిగుమైంది అనేది పోలీసుల అంచనా. సో అతన్ని విచారిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయనేది చాలా బలంగా నమ్ముతున్నారు. సో అది ఇవాళ జరుగుతుందా రేపు జరుగుతుందా పక్కన పెడితే ఖచ్చితంగా రవిపాల్ పేరు ఇప్పటికే ప్రభాకర్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ఈ విధంగా కొన్ని పేర్లు, ప్రణీత్ రావు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్కి ఒక నిర్వహణ కార్యకర్తగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఇప్పుడు పోలీసులు అంటలో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొన్నారు, వీళ్ళు కాకనే ఒక 4-5 పేర్లు కూడా బయటికి రావటం, వారిని కూడా విచారించేందుకు సిద్ధమవటం, ఇదంతా ఒక ఎపిసోడ్, ఒక సినిమా థ్రిల్లర్ అని కనిపిస్తూ ఉంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మారినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఫోన్ ట్యాపింగ్ అంశం నుంచి. రైట్, ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు, బీజేపీ నుంచి మాలకొండయ్య గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, నమస్తే అండి. రైట్, దిలీప్ గారు, ముఖ్యంగా ముందు తాజాగా రవిపాల్ అనే పేరు వచ్చింది. ఈ డివైస్ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి డివైస్ ఏదైతే దిగుమతి చేసుకున్నారో దాని ద్వారా మీ పార్టీ, మీ తెలంగాణ ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఫోన్ సంభాషణ కూడా విన్నట్లుగా ఇప్పటికైతే పోలీసులు కొంత విషయాలు అయితే బయటపెడుతున్నారు, ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారో. అంతేకాదు వ్యాపారులు, బిల్డర్లకు కూడా ఫోన్ చేసినట్టు కూడా ఇప్పటికే తెలిసారు. రవిపాల్ అనే వ్యక్తి పేరు కూడా బయటికి రావడం జరిగింది. రైట్, ఈ లేటెస్ట్గా జరిగిన పరిణామాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు దిలీప్ గారు? ఒకటి, ఇది అన్ఫార్చునేట్ అండి. డెమోక్రటిక్ సిస్టమ్ లోపల గవర్నమెంటే టెలిఫోన్లు ట్యాప్ చేయడం అనేది సహజంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం ప్రతిపక్షాలని కూడా గగ్గోలు పెట్టాం, మా ఫోన్ ట్యాప్ ఏదైనా అంటూ కామంగా వింటూ ఉంటాం. కానీ ఇంత బ్లాటెంట్గా, ఓపెన్గా ఇన్ని 100,000 ఫోన్లు ట్యాప్ కావడం అనేది ఇక్కడ చూడలేవు. ఎంటైర్ డెమోక్రటిక్ సెటప్లో ఈ కంట్రీ వైడ్ కూడా ఎప్పుడు చూడలేదు. అయితే ఒక ఫోన్ ట్యాప్ చేయాలి అంటే ఇది నిజానికి కూడా నార్మల్గా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు. నేను కూడా హోమ్ మినిస్టర్, ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశాను కాబట్టి, ఆ తర్వాత ఢిల్లీలో కూడా నేను కేసీఆర్కి ప్రైవేట్ సెక్రటరీ పనిచేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా అనుమానితులు ఉంటే, ఉగ్రవాదులు కానీ ఇంకెవరైనా ఇట్లాంటి వాళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీ పాటుపడతారని అనుమానం వాళ్ళు అందరి ఫోన్లు కూడా వాళ్ళని రొటీన్గా ట్యాప్ చేస్తుంటారు. 3 months అబ్జర్వ్ చేసి అందులో ఏమి కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏది లేకపోతే దాన్ని తీసేసి వాళ్ళ ఫ్రెష్గా ఇంకోటి చేస్తుంటారు. ఇది బయటికి ఎప్పుడు చెప్పరు. మీరు అడిగితే అన్అఫిషియల్ ట్యాపింగ్ ఏ తప్ప అఫీషియల్గా ఉండదు. వాడు కన్ఫర్మ్ కూడా చేయరు. కానీ వాడు ఒకసారి ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ అయినా దొరికింది అనుకోండి, అప్పుడు హోమ్ శాఖకు అప్లికేషన్ పెట్టి ఇగో ఈ విధమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి అఫీషియల్ పర్మిషన్ తీసుకుని అఫీషియల్గా ట్యాపింగ్ మొదలు పెడతారు. ఏదేమైనా కూడా ఒక కమిటీ ఉంటుంది ఇక్కడ స్టేట్లో కానీ సెంటర్లో కానీ. ఒక 3 months లోపల ఒక కమిటీ కూర్చొని చేస్తున్న ట్యాపింగ్, అఫీషియల్గా చేస్తున్న ట్యాపింగ్ అనేది ఏం బయటపడ్డది, నిజానికి ఇది అవసరమా కాదా అనేది ఒక డెసిషన్ తీసుకుంటారు. అది కనుక అవసరం అనుకుంటే కంటిన్యూ చేస్తారు. ఇది ప్రొసీజర్. ఇక్కడ హోమ్ సెక్రటరీ అయినా పర్మిట్ చేయాలి, లేదా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడున్న హోమ్ సెక్రటరీ పర్మిట్ చేయాలి. ఇది లేకుండా మీరు ఏది చేసినా ఇల్లీగల్ అవుతుంది. యాక్ట్ కూడా చాలా పవర్ఫుల్ యాక్ట్. సో ఇల్లీగల్గా మీరు ఎవరిదైనా స్వేచ్ఛ హరించి
ఈ విధమైన ట్యాపింగ్ చేశారనుకోండి, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సెక్షన్స్ అంత పవర్ఫుల్ కూడా ఉంటాయి. అందుకనే ఈ రోజు ఇది జరగడం అనేది ఈ స్కేల్లో, అంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి కేటగిరీ ఎవరంటే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, టెర్రరిస్టులు, లేదా లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ నక్సలైట్లు, ఇట్లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవ్వడం చూసాం. అడపదడప విపక్షాలు గొడవ పెట్టడం, మా ఫోన్ ట్యాప్ అయింది అనడం, గవర్నమెంట్ డిలే చేయడం చూసాం. కానీ ఒక టీంనే కన్స్టిట్యూట్ చేసి దానికి అధికారులు పెట్టి ఒక దాదాపు 1000 ఫోన్లు ట్యాప్ చేయడం, అందులో రూలింగ్ పార్టీ వాళ్ళే కూడా చేయడం అనేది మనం ఇప్పుడు వెళ్ళలేదు. రూలింగ్ పార్టీ నాయకులు కూడా వాళ్ళతో మీకు నిన్న మనం వచ్చి ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళ ఓన్ పార్టీ వాళ్ళది కూడా ట్యాప్ చేశారు. సో ఇది ఇక్కడ మనం కనివిని ఎరుగాం. ఇది యొక్క సీరియస్నెస్ దాన్ని బట్టే మనకు అర్థమవుద్ది. సో ఇది ఎక్కడికి పోతుందో నాకైతే తెలియదు. బట్ దీనికి సివియర్ పనిష్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది రాబోయే రోజుల్లో. అదర్వైజ్ ఇది కంట్రోల్ కాదు. అప్పటి ప్రభుత్వం వాంటెడ్గా చూసి చూడనట్టుగా వదిలేయటం వల్లే ఇంత ఈ ప్రాసెస్ మొత్తం జరిగింది అనుకోవచ్చా? వాళ్ళు ఆదేశించే చేశారు కదండి. వాళ్ళకి ఏ ఫోన్లు కావాలో మీరు చూస్తుంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లోపల కొందరు ప్రముఖ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు టెలిఫోన్ నెంబర్స్ ఈ టీముకు పంపించేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి టెలిఫోన్ నెంబర్లు 100, 50 ఆ వచ్చిన ఆ మెసేజ్ని బట్టి దానికి అనుగుణంగా వీళ్ళు ట్యాప్ చేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా రూలింగ్ పార్టీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనేది స్పష్టంగా మన ఇన్వెస్టిగేషన్ ఒక సందర్భం లోపల, ఒక టైం లోపల మనకు అర్థమైంది. సో ఈ టీం కూడా కన్స్టిట్యూటెడే ఫర్ దిస్ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ కేస్. కాబట్టి ఇది డెఫినెట్లీ వెరీ సీరియస్ అఫేర్. అందులో ఏ అంశాలు వచ్చాయి, దానివల్ల ఎవరికి నష్టం జరిగింది, గవర్నమెంట్కి ఏం లాభం జరిగింది పక్కకు పెట్టినది వేరే విషయం. బట్ ఏమైనా అసలు ఒక ఇండివిజువల్ యొక్క స్వేచ్ఛను, ఫండమెంటల్ రైట్ కదా మనకున్న ప్రైవసీ అనేది, దాన్ని కట్టేజ్ చేయడానికి ఆ ట్యాపింగ్, అదే టెలిఫోన్ యాక్ట్, ఆ యాక్ట్ను వైలేట్ చేస్తూ వీళ్ళు చేసిన పని అనేది గర్హనీయం. డెఫినెట్గా సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి, ఇస్తారనే మనం ఆశ. రైట్. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, తిరుపతి రావు వీళ్ళు కొంతవరకు తెలుసు. ఈ రవిపాల్ అనే పేరుని మీరు ఎప్పుడైనా విన్నారా అసలు? నేనెప్పుడు వినలేదండి. వినలేదు. ఆ 1000 మంది లిస్ట్ ఏంటో నిజానికి నాకు తెలియదు. బట్ అందులో రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మనం నిన్న మన పేపర్లో చూసామండి. అంటే వాళ్ళ సొంత పార్టీ మనుషులు కూడా వాళ్ళ ఆ ఫోన్లు ఇచ్చి దాంట్లో కూడా విన్నారు, వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారనే విషయాన్ని నిన్న మొన్న ఇన్వెస్టిగేషన్ సందర్భంగా బయటకు వచ్చినటువంటి అంశాలు ఏదైతే పేపర్లో వచ్చాయో అందులో చూసాం. తర్వాత ఈ టెక్నాలజీ ఒకటి ఇజ్రాయెల్లో ఉంది, రష్యాలో ఉంది అని మనందరికీ తెలుసు. అది విన్నాం పేపర్లో కూడా. పెగాసిస్ పేరు వచ్చినప్పుడు మనకు అర్థమైంది. ఈ టెక్నాలజీ అక్కడ ఉందన్నప్పుడు అది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పర్మిషన్ కావాలి. మన గవర్నమెంట్ అఫీషియల్గా పార్లమెంట్లో డినై చేసింది, పెగాసిస్ మేము కొనలేదు, మా దగ్గర ఎవరికి కూడా మేము దాన్ని ఇంపోర్ట్ చేయలేదు, పర్మిషన్ లేదని చెప్పింది. కానీ ఆ టెక్నాలజీ ఒకటి ఉంది పెగాసిస్, మరి ఏమంటారు దాన్ని, కానీ అది వాళ్ళు రష్యాకి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు, మీరు చెప్తున్న ఆఫీసర్లు టూర్కి వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ అండ్ రష్యాలో ఆ టెక్నాలజీ ప్రొవైడ్ చేసే వాళ్ళతో మాట్లాడినట్టు, అది దిగుమతి చేస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూసాం. సో ఆ టెక్నాలజీ వాడి వీళ్ళు ట్యాప్ చేసే విషయాన్ని కూడా పేపర్లోనే మనం చూడడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా టూ మచ్ అనమాట. ఇది గవర్నమెంట్ నాలెడ్జ్లో లేకుండా వాళ్ళు విదేశాత్రకు పోతారనుకోవడం అసంభవం. అది ఎందుకంటే ఎవరు గవర్నమెంట్ అఫీషియల్ బయటికి పోవాలన్నా కంపల్సరీ కూడా పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ అవసరం. ఏ పర్పస్తో పోతున్నాడు ఆయన, ప్రైవేట్ పర్పదా, అఫీషియల్ పర్పదా? అఫీషియల్ పర్పస్ అయితే ప్రభుత్వ ధనాన్ని వాడుకొనే పోతాడు. సో అది ఏ రకంగా పోయారో నాకు తెలియదు. ఒకవేళ ప్రభుత్వ ధనంతో పోయి ఇది కనుక కొనుక్కొని వచ్చినట్టయితే అది ఇంకా సీరియస్. సో నేను డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ విషయాలు కూడా అతి త్వరలో బయటపడతాను. రైట్. కోటేశ్వర గారు, ఈ టోటల్ ఎపిసోడ్ చూసిన తర్వాత, లేటెస్ట్ పరిణామాలు కూడా విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా అప్పటి ప్రభుత్వ సపోర్ట్తోనే ఇదంతా జరిగింది అనుకోవచ్చు కదా? డెఫినెట్గా ప్రభుత్వం అవాంఛనీయమైనటువంటి శక్తుల కదలికల మీద నిఘా వేయడానికి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని అఫీషియల్ గానే అనుమతిస్తారు. అయితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం అధికారికంగానే దాన్ని చేస్తారు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి పోలీసులు కావచ్చు, లేదా సాంకేతిక నిపుణులు కావచ్చు, వాళ్ళందరికీ అధికారికంగానే అటువంటి అనుమతి ఉంటుంది. కానీ ఆ అనుమతితో పాటు అనధికారికంగా రాజకీయ ప్రత్యర్థుల మీద, అదేవిధంగా పార్టీలోనే తమకు వ్యతిరేకంగా గోతులు తీసేటువంటి వ్యక్తుల మీద కూడా అదే ట్యాపింగ్ ని ఉపయోగించేటువంటి అవకాశం ఉందని గతంలో కూడా మనకు తెలిసింది. ఉదాహరణకు కేంద్ర ఇజ్రాయెల్ పెగాసస్ స్పైవేర్ అంటే దాన్ని కనుక ఎవరి ఫోన్లో అయినా ప్రవేశపెట్టేట్లయితే దానికి ఆ ఫోన్ యజమానుల అనుమతితో నిమిత్తం లేదు.
ఫలానా నెంబర్లో పెగాసస్ ప్రవేశపెట్టాలంటే ఆ టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రవేశపెట్టేస్తారు. పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా దొంగ చెవుల ద్వారా వినేటువంటి వాళ్ళకి చేరుతుంది. ఆ విధంగా ప్రముఖులైనటువంటి జర్నలిస్టుల మీద, అదేవిధంగా అనేక మంది మీద కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ సర్కారు ఆ పెగాసస్ ని ఉపయోగించి చేసిందనేటువంటిది ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ల్యాబ్ లో పరిశీలించగా దాన్ని నిర్ధారించారు. ఎస్, ఈ ఫోన్ లో ఫలానా జర్నలిస్ట్ ఫోన్ లో పెగాసస్ స్పైవేర్ ఉన్నది అనేటువంటిది నిర్ధారించారు. కానీ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా మేము అటువంటిది ఏమీ చేయలేదు అని చెప్పేసి బుకాయించింది. ఎందుకు అంటే అదే ఇజ్రాయెల్ కంపెనీ ఏం చెప్పింది, ప్రభుత్వ సంస్థలకు లేదా ప్రభుత్వ అనుమతి పొందినటువంటి వాళ్ళకి తప్ప మేము ప్రైవేట్ వాళ్ళకి పెగాసస్ స్పైవేర్ ను విక్రయించము, మా విధానం కాదు అని చెప్పింది. అంటే ఏంటి మరి, కేంద్ర ప్రభుత్వం అబద్ధం చెప్పినట్టే. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ దొరికేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే ఇంకా ఇతరులు ఎవరైనా అధికారంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏమీ ఆదేశాలు ఇచ్చి లేదా ఆదేశాల మీద సంతకాలు చేసి ఫైల్ నడిపి జరిపేటువంటి తతంగం కాదు ఇది. ఇదంతా అనఫిషియల్ అంటే తమకు నమ్మకస్తులైనటువంటి అధికారులని కూడగట్టుకొని చేస్తారు. ఆ నమ్మకస్తులైనటువంటి అధికారులు దాన్ని డబుల్ పర్పస్ కి, అంటే ఎవరైతే తమకు పని అప్పగించారో వాళ్ళ కోసంతో పాటు ఇతరులు తమ కోసం కూడా దాన్ని ఉపయోగించుకుంటారు. ఎందుకంటే అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు లేదా భిన్నమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి సమాచారం తెలిస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసుకోవడానికి లేదా మరొక పనికి చేసుకోవడం అనేటువంటి అందరికీ తెలుస్తుంది. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తున్నదే. గతంలో కాంగ్రెస్ ఇదే పని చేసింది, తెలుగుదేశం పార్టీ ఇదే పని చేసింది ఉమ్మడి రాష్ట్రంలో. రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి కానీ కోటేశ్వర గారు, దేశ భద్రతలో భాగంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయడం కోసం కానీ లేదంటే ఇంకో వేరే ఒక మంచి కాజ్ కోసం ఉపయోగించాల్సిన ఇటువంటి ప్రమాదకర సాఫ్ట్వేర్ని ఈ విధంగా ఒక అడ్డగోలుగా ఉపయోగించడం అనేది ఫండమెంటల్ రైట్ని కంప్లీట్గా నాశనం చేసిన, నిర్వీర్యం చేసినట్టుగానే భావించాలి కదా. డెఫినెట్ గా అదే కదా. ఇప్పుడు అనేక మంది జర్నలిస్టులు తమ ఫోన్లు హ్యాకింగ్ గురయ్యాయి, స్పైవేర్ ఉంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ ల్యాబ్స్ కి అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం డినై చేసినా కానీ వాళ్ళు ల్యాబ్స్ అప్పగించి స్పైవేర్ ఉందని చెప్పేసి డిసెంబర్లో లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ల్యాబ్ వాళ్ళు ప్రకటించారు. ఒకసారి కాదు, ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు ఆ ఫోన్ల మీద పెగాసస్ ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అని చెప్పేసి రుజువైంది. కానీ ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించదు. దాన్ని అంగీకరించదా అంటే ఇప్పుడైనా ఇదేనా జరిగేది అదే. ఇప్పుడు అంటే ప్రతిపక్షంలో ఆ పార్టీ ఉంది కనుక మా మీద బురద చల్లడానికి లేదా మా మీద వేధింపులకు అని చెప్పేసి చెప్తారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా అంగీకరిస్తున్నారు? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు అని చెప్పేసి గతంలో డీజీపీ అఫీషియల్ గా ప్రకటించారు. ఏమని అడుగుతారు? ఎవరైనా, ఏ అధికారి అయినా, ఏ మంత్రి అయినా ఏం చెప్తారు? అవే లేదు, మేము ఎవరి మీద అనధికారికంగా ఎవరి మీద చేయట్లేదు అని చెప్తారు. కానీ అది వాస్తవం అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు స్పష్టం అవుతున్నాయి కదా. అందువలన ఇది ప్రతి ప్రభుత్వము, ప్రతి పార్టీ ఎవరైతే అధికారంలో ఉన్నారో ప్రత్యర్థుల మీద, బయట ఇతర పార్టీల మీద కావచ్చు, లేదా అధికారుల మీద కావచ్చు, లేదా సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వెనకాల గోతులు తవ్వేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సంగతి కూడా తేల్చుకోవడానికి అలాంటి చేస్తూ ఉంటారు అనేటువంటిది ఒక బహిరంగ రహస్యము. అయితే అఫీషియల్ గా ఏ పార్టీ వాళ్ళు అంగీకరించరు అనేది కూడా మనకు తెలుసు. రైట్. ఇదే అంశంపై బీజేపీ నేత మాలకొండ రియాక్షన్ తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్, ది గ్రేట్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై రోజు చోటు చేసుకున్న ట్విస్ట్ల గురించి, తాజాగా ఈరోజు వెలుగులోకి వచ్చినటువంటి కొన్ని నిజాలు, కొన్ని పేర్ల గురించి మనం ది గ్రేట్ డిబేట్లో చర్చ కొనసాగిస్తున్నాం. రైట్, బీజేపీ నేత మాలకొండ గారు సిద్ధంగా ఉన్నారు. మాలకొండ గారు, నమస్తే బ్రదర్. నమస్తే. విపక్ష నేతలు
అంటే చాలామంది వ్యాపారవేత్తల బిల్డర్లతో పాటుగా ఈవెన్ రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి కొన్ని అన్ని క్షుణ్ణంగా విన్నారు అనేది ప్రధాన అలిగేషన్. ప్రధానంగా ఈరోజు విచారణలో బయటపడ్డ వాస్తవం అనుకోవాలి. బట్ మీకు కూడా మీ పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అనుకుంటున్నారా? మీరు ఏ విధంగా ఈ అంశాన్ని చూస్తారు? బ్రదర్ నమస్తే. ముందుగా మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలు కోటేశ్వరరావు గారికి, మరో పెద్దలు పేరు నేను లేట్గా జాయిన్ అయ్యాను, వారికి కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చాలా మంచి సబ్జెక్ట్ అవగాహన కోసం తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ఇందాక ముందుగా మాట్లాడినటువంటి గతంలో ప్రభుత్వ పరంగా పనిచేసినటువంటి వారి యొక్క అనుభవాన్ని, చట్టాలకు ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయి, చట్టానికి ఏ రైట్, ఫోన్ వాడేటటువంటి వినియోగదారులకు ఏ రైట్ ఉంది అనేటువంటి విషయాలు చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు. ప్రధానంగా 1000 ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పి డిబేట్లో మనం చర్చించుకుంటున్నాం. సందర్భం వచ్చినప్పుడు 1000 కాదు, 10,000 ఫోన్లు కూడా ప్రభుత్వం అఫీషియల్గా చేస్తుందన్న విషయం కూడా మన పెద్దలు మాట్లాడుతూ చెప్పారు. అన్అఫీషియల్గా ట్యాప్ చేయవలసిన పరిస్థితి వస్తే ఏ విధంగా చేయాలి, ప్రభుత్వం నిబంధనలు ఎక్కడ దారి మళ్లించాలి, ఏ ప్రభుత్వ టైంలో ఎటువంటి జరిగినాయి, ఇవన్నీ మనం చూసినట్లయితే ఏదైతే ఇందాక మీరు మన వాళ్ళు పెద్దలు చెప్పినట్టు ఇజ్రాయెల్ టెక్నాలజీని భారతదేశంలో ఏ విధంగా తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, తీసుకొస్తే ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఎవరికి ఇచ్చామో చెప్పాలి. అటువంటి విషయాల మీద కొంతమంది మేధావులు పార్లమెంట్లో అడిగినప్పుడు భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ టెక్నాలజీ మేము తీసుకురాలేదని చెప్పారన్న విషయం కూడా ఇప్పుడు మన పెద్దలు గుర్తు చేశారు. కానీ ఏ విధంగా ఇక్కడ టెక్నాలజీ వచ్చింది, ఎవరి ఫోన్లు ఎవరు ట్యాప్ చేస్తున్నారు, ఎవరి ప్రభుత్వంలో చేస్తున్నారు, ఏదైనా వాస్తవాలు మన దగ్గర చూపించుకొని అటా అనేటటువంటిది కాకోకుండా వ్యాపారస్తులు, లేకపోతే రాజకీయ నాయకులు, అధికార పార్టీలు, విపక్ష పార్టీలు అందరి మీద ట్యాప్ జరుగుతుంది అంటున్నారు. కానీ ఎవరి మీద ఎవరు చేస్తున్నారు, ఇది ప్రశ్నించేటటువంటి, మనకు సమాధానం లేనటువంటి ప్రశ్న. ఇవాళ మనం చూస్తున్నాం, టెలిఫోన్ల యొక్క చట్టం ఒకటి ఉంది, ఆ చట్టానికి కొన్ని సెక్షన్లు ఉన్నాయి, దానికి అధికారులు ఉన్నారు. ఇన్ని ఫోన్లు ట్యాప్ చేస్తుంటే ఎవరైనా పోలీస్ కేసు నమోదు చేశారా? చేసిన తర్వాత ప్రభుత్వాలు దాని మీద స్పందించాయా? ఇప్పుడు మన పెద్దలు చెప్తున్నారు, కోటేశ్వరరావు గారు, వారు ఏం మాట్లాడినా ఫస్ట్ అంశం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని విమర్శించాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కామెంట్ చేయాలి. వారి ఫస్ట్ కోరిక, మనసులో కోరిక. అది మాట్లాడిన తర్వాత చాలా విషయాలు చెప్తారు. కానీ నేనేమంటానంటే, నా ఫోన్ ట్యాప్ చేసినా, మీ ఫోన్ ట్యాప్ చేసినా, ప్రజల ఫోన్ ట్యాప్ చేసినా, ఏ సందర్భంగా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మనకి అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్సీ ఉంది, నిఘా ఉంది. అసలు చేయటమే తప్పు కదా మాలకొండ గారు, చేయటమే తప్పు కదా అనేది కదా ప్రధానంగా. అదే చెప్తున్నాను, చేసేటటువంటిది ఏ పరిస్థితుల్లో చేస్తున్నారు, అఫీషియల్ గా చేస్తున్నారా, అన్అఫీషియల్ గా చేస్తున్నారా? చేసిన వాళ్ళు ఎవరైనా మా ఫోన్ ట్యాప్ చేశారు, దీనివల్ల మాకు ఇంత నష్టం జరిగిందని పోలీస్ కేసు ఎక్కడన్నా ఫైల్ అయిందా? ఫైల్ అయిన తర్వాత దాని మీద ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? అటువంటి విషయాల మీద నిజంగా పొరపాట్లు జరుగుంటే మాలకొండ గారు, దాని మీద ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో మీ పార్టీ నేతలు కూడా ఉన్నారనుకుంటున్నారా? ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో తెలంగాణలో పర్టికులర్ గా నేను అదే చెప్తున్నానండి. ఫోన్ ట్యాపింగ్ మా పార్టీ వాళ్ళకి జరిగినా మాకు నష్టం లేదు, ఎందుకంటే మా దగ్గర ఏమి సీక్రెట్లు ఉండవు. ఓపెన్ గా మాట్లాడుకుంటాం, ఓపెన్ గా చేస్తాం, ఓపెన్ గా ఏదైనా అవసరం తప్పు జరిగితే ఆ తప్పుని బయట పెట్టేదాకా పోరాటాలు చేస్తాం. అందరూ అలా ఉండరేమో, పార్టీలో ఉన్నటువంటి నేతలు అందరూ అలా ఉండరేమో. నేను ఒకటే చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఎంత నేరం అనేటటువంటి విషయం మనం ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పారు. కానీ అంత నేరాలు జరిగేటటువంటి పరిస్థితి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? దీన్ని కంట్రోల్ చేయడానికి టెక్నాలజీని పెట్టి మన భారత ప్రభుత్వము ట్యాప్లు జరగకుండా అన్ని రాష్ట్రాల్లో నిఘా వ్యవస్థ పెంచారు. అయినా ఎక్కడ జరుగుతుంది అంటే దానికి ఏ విధమైనటువంటి మూలాలు ఉన్నాయి? మన కోటేశ్వరరావు గారు కానివ్వండి, పెద్దలు అందరూ, మేధావులు చాలా మంది ఉన్నారు. దీని మీద ఏ విధంగా మన చట్టం తీసుకొచ్చి జరుగుతున్నటువంటి దీని మీద కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకొని కఠినమైన కేసు ఫైల్ చేసి ఆ యొక్క లూప్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో, అంటే భారత ప్రభుత్వానికి తెలియకుండా తీవ్రవాదులు ఇజ్రాయెల్ వెళ్ళి భారత ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడం కోసం తీసుకొచ్చిన తీవ్రవాదులు ఎవరైనా కోటేశ్వరరావు గారికి తెలుసుంటే, లేదా మరికొంతమంది పెద్దలు తెలుసుంటే వారి మీద కేసు ఫైల్ చేద్దాం.
వారిని జైల్లో పెడదాం. చట్టాలకి ఎవరో చుట్టాలు కాదు. భారత ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. 29 రాష్ట్రాల్లో కానీ లేక కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని చట్టాలని కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టింది. ఏదైతే ఇండివిజువాలిటీ సంస్థలు కొన్ని ఉన్నాయి, అంత స్ట్రాంగ్గా ఉంటే మాలకొండ గారు, అంత స్ట్రాంగ్గా ఉంటే కేంద్రం అనుమతి లేకుండా, కేంద్రానికి తెలియకుండానే ఎక్కడో విదేశంలో ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడికి ఎలా వచ్చింది? వచ్చిందని గ్యారంటీ లేదంటున్నాను నేను అదే చెప్తున్నాను. వచ్చిందని ఎక్కడ మీకు ఇజ్రాయెల్ దేశం వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారా, లేకపోతే మీరు ఎక్కడైనా ఇందాక కోటేశ్వర గారు చెప్పినట్టు ఏదో ల్యాబ్లో పరిశీలన చేయించామన్నారు, ఆ ల్యాబ్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారా? ఈ 2 సర్టిఫికేట్లు ప్రజలు చూపించమానండి. కేంద్రం 2 నెలలుగా మాలకొండ గారు 2 నెలలుగా ఇదే అంశంపై పెద్ద వివాదం కొనసాగుతుంది. రోజు విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకుని విచారిస్తూనే ఉన్నారు. రోజు కొన్ని విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మీరు ఇప్పటికీ నిర్ధారణ కాలేదనే మాట అంటున్నారు. మీరు విచారణ జరుగుతుందని చెప్తున్నప్పుడు సందర్భంగానే ఇప్పుడు భారతదేశంలో కొంత బ్యాచ్ ఒకటి ఉందండి. ఆ బ్యాచ్ బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ గారి ప్రభుత్వం అబాస్పాలు చేయడం ప్రయత్నం చేస్తూ ఈ దేశంలో మాట్లాడకుండా బయట దేశాలకు వెళ్ళి రాజకీయాలు మాట్లాడతారు. ఈ దేశ పరువు బయట దేశాల్లో తీస్తున్నారు. దాని మీద విచారణ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆ విచారణ జరిగేటప్పుడు కూడా కొంతమందిని ఈ యొక్క మేధావులు అనేటువంటి ముసుగేసుకున్న మేధావులు మన దేశంలో కొంతమంది తీవ్రవాదుల చేతులు కలిపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా నేరస్తులు దొరుకుతారని విచారణ చేస్తున్నారు. దొరకనివ్వండి, దొరికితే జైలు పంపించేద్దాం. ఏమీ కాకోకుండా మనం చర్చించేటప్పుడు ఆధారాలు లేకుండా పార్లమెంట్ని అవమానిస్తాం, ప్రధానమంత్రిని అవమానిస్తాం, మన చట్టాలను అవమానిస్తాం, వినియోగదారులను అవమానిస్తాం. ఏంటి సార్ ఇదంతాను? రైట్. దిలీప్ గారు, మీరు ఇందాక మెన్షన్ చేశారు, ఉన్న సొంత పార్టీ నేతలపై కూడా ఇట్లా దీన్ని ప్రయోగించారు అని ఒక స్ట్రాంగ్ కామెంట్ చేశారు. అంటే వాళ్ళ పార్టీ నేతల మీద వాళ్ళకే నమ్మకం లేక ఇలా చేశారంటారా? అంటే వాళ్ళ పార్టీ అంతా ఏంటంటే కొంత లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ లాగా ఉండేది. కొంతమంది తప్ప ఇతరులు ఎవరు కూడా పైరవీ చేయడానికి వీల్లేదు, డబ్బు సంపాదించడానికి వీల్లేదని ఒకటి, లేదా వాళ్ళ మీద కుట్ర చేయడానికి వీల్లేనటువంటి ఒక చేస్తారేమనేటువంటి అనుమానం ఒకటి. బహుశా అట్లాంటి ట్యాపింగ్కు దారి తీసిందేమో తెలియదు. ఎందుకంటే మిత్రులు, బీజేపీ మిత్రులు వాల్కొండ గారు అన్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ఒప్పుకుంటుందా, స్టేట్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నాడు అఫీషియల్గా ఒప్పుకుంటాడా? ఎగ్జాక్ట్లీ. ఈరోజు గవర్నమెంట్ మారింది కాబట్టి, ఎవరో కంప్లైంట్ చేశాడు కాబట్టి, ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఈ విషయాలని లాగితే డొంకంతా కదిలినట్టు కలుగుతుంది. కానీ అఫీషియల్గా మీరు అడిగితే స్టేట్ గవర్నమెంట్ అప్పుడున్న అధికారంలో ఒప్పుకోడు, ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, నేను సుదీర్ఘకాలం స్టేట్లో పనిచేసా, సెంటర్లో పనిచేశాను. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, విల్ బి సర్ప్రైజ్. నేను ప్రైవేట్ సెక్రటరీ టు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అంటే కేసీఆర్కే ప్రైవేట్ సెక్రటరీ వెళ్ళి ఉన్నప్పుడు, నాకు బాగా క్లోజ్ పరిచయం ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక 3 నెలల నా టెలిఫోన్ సంభాషణ తెచ్చిచ్చాడు. ఆ టైంలో 3 నెలల్లో నేను ఎవరికి కాల్ చేశాను, ఎవరితో మాడాను, ఎంతసేపు మాడాను డీటెయిల్స్ ఉన్నాయి మొత్తం 3 నెలలు. నేనైనా ఇదేంటి నా టెలిఫోన్ మీరు ఎట్లా మీరు ట్యాప్ చేస్తారు, ఎట్లా ఈ డాటా అంతా మీరు కలెక్ట్ చేస్తారంటే ఆయన నవ్వుకుంటాడు. ఇందులో ఇన్క్రిమేటింగ్ మెటీరియల్ ఏమీ లేదు, ఈ ఫైల్ మేము క్లోజ్ చేసాం. ఏదన్నా దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఉంటే డెఫినెట్గా అఫీషియల్ పర్మిషన్ తీసుకొని ఉండేవాళ్ళం, ఇది మేము అన్అఫీషియల్గా చేసామన్నారు. అంటే ఎట్లా చేస్తారు మీరు అన్నారు. అంటే ఆయన చెప్పిన కారణం ఏంటంటే, ఆశ్చర్యకరమైన కారణం ఏంటంటే, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ మొత్తం ఎవరు మంత్రుల యొక్క ప్రైవేట్ సెక్రటరీ, రూలింగ్ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, కోయలేషన్ పార్ట్నర్ కావచ్చు, వాళ్ళని డ్రా తీస్తారు. 30 ఫోన్లు డ్రా తీస్తారు. డ్రా తీస్తే వచ్చిన నెంబర్లని 3 నెలలు అబ్జర్వ్ చేస్తారు. అందులో ఏమి లేకపోతే పక్కకు పెట్టేస్తారు. ఏదైనా విషయం బయటకు వచ్చింది అనుకోండి, అప్లికేషన్ పెట్టి హోమ్ సెక్రటరీ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. ఈ ఫోన్లో ఈ విధమైనటువంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే కాల్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ లీక్ అవడం, షేరింగ్ ఉంది, మేము ఈ ఫోన్ ట్యాప్ అఫీషియల్గా చేస్తామని అప్పుడు అడుగుతారట. అప్పుడు దాకా వాళ్ళు చేసిన దాని అఫీషియలే చెత్తపుట్లేస్తారు. దిలీప్ గారు, వాల్యూమ్ రికార్డ్స్ అది యూపీఏ 1లో జరిగింది, యూపీఏ 2లో జరిగింది. ఇప్పుడు బీజేపీ అధికారులు కూడా అధికారులు చేసే పని అదే. కాబట్టి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం మాలకోటి రెడ్డి గారు అన్నట్టు ఏ మంత్రి ఒప్పుకోడు, ఏ అధికారి ఒప్పుకోడు, చీచి అసలు మాకు అది తెలియనే తెలియదు అంటారు. ఆయన అన్నట్టుగా విదేశాల నుంచి ఎట్లా వస్తుంది పెగాసిస్ రావడానికి వీల్లేదు, కేంద్ర అనుమతి లేదు. తెచ్చారనే విషయం మీరు చెప్పారా, నేను చెప్పానా? ఇన్వెస్టిగేషన్ లో అక్యూజ్డ్ చెప్పాడు, అందువల్ల బయటకు వచ్చింది అది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నట్టు మెడ ఎరగదీస్తామంటే పట్టుకున్నాడు, దొక్కండి. మరి ఇప్పుడు ఆయన చెప్తున్నాడుగా, నేను పెగాసిస్ టూర్కి పోయాడు, ప్రభాకర్ ఇంటెలిజెన్స్ చీఫ్ పోయాడు, ఏమంటే ఇంకోటి పోయాడు, అక్కడ పట్టుకొచ్చారు, అక్కడ అనఫిషియల్ గా తెచ్చారని చెప్తూనే ఉన్నారు. మీరు సుమోటో కేసు పెట్టండి వాళ్ళ మీద, చట్టం మీదే కదా. సో ఇప్పుడు ఊరికేనే మాకు తెలిసే ఊరుకోమన్నప్పుడు ఊరుకోకుండా ఎందుకుంటారు? మరి నిన్న మన పేపర్లో వచ్చింది. సో ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ప్యారలల్ గా మీకు ఇది ఆ టెలిఫోన్ చట్టాన్ని అతిక్రమించిన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన చట్టం,
మీరు కూడా సుమోటో కేసు పెట్టచ్చు, వాడు ఇమ్మీడియట్ గా వాడిని కూడా ఇంప్లికేట్ చేస్తూ మీరు కేసు కూడా పెట్టచ్చు. మరి పెట్టండి, నేను జరిగేది ప్రొసీజర్ చెప్తున్నా మీకు. ఇది దిలీప్ గారు అపోజిషన్ లీడర్స్ దిలీప్ గారు అపోజిషన్ లీడర్స్ మీద ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ నిఘా ఉంటది. వాళ్ళ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ వల్ల రూలింగ్ పార్టీకి అయినా ప్రమాదం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్ పర్మిషన్ తీసుకొని కూడా ఆ పని చేస్తారు, అరెస్ట్ కూడా చేస్తారు. అది లేనంత వరకు మీ ఫోన్ నా ఫోన్ ట్యాప్ అని కూడా ఇప్పుడు 1000 ఫోన్లు అంటే అందులో జర్నలిస్టులు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నాయి, అపోజిషన్ సొంత మనుషులే ఉన్నాయి, ఆఖరికి సొంత పార్టీ వాడు కూడా ఉన్నాడు. అంత భయంతో వాడు ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి, ఒక టీంని క్రియేట్ చేసి చాలా అన్డెమోక్రటిక్ గా ఈ యాక్టివిటీకి ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎక్కడ జరిగినట్టు చేశారు. కాబట్టి ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్. రైట్ దిలీప్ గారు, మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ ఎగ్జాంపుల్ ప్రకారం అప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, సిఎస్ కావచ్చు, వీళ్ళకి తెలిసి అదంతా జరిగి ఉండొచ్చు. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఫోన్ రికార్డింగే వాళ్ళందరికీ తెలిసే జరిగి ఉంటుంది. ఇది అవునా? అది డిఫికల్ట్ చెప్పడం, ఎందుకంటే ఇంటెలిజెన్స్ యాక్టివిటీ ఏదైతే ఉందో డైరెక్ట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఉంటుందండి. వాళ్ళు ఏం చెప్పరు మీకు. వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే దాన్ని పికప్ చేస్తారు. లేదా రొటీన్ ట్యాపింగ్ నేను చెప్పినట్టుగా డ్రా తీసేది ప్రైవేట్ సెక్రటరీల ఫోన్లే తప్ప మంత్రులు చేయరు. మంత్రులు చేయడం అది గవర్నమెంటే కొలాప్స్ అయిపోద్ది బయటకు వస్తే, ఎందుకంటే అది అలయన్స్ కదా. సో అది చేయరు. ఒక ప్రైవేట్ సెక్రటరీ మీద చేస్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు, మాకు అనుమానం అని చేశాను సార్, అది ఏం లేదు, అఫీషియల్గా అడిగారు అనుకోండి, మేము చేయలేదని చెప్తారు. సో ఈ దేశాన్ని నడపడానికి నేను తప్పుపడ్డాను. ఈ దేశం ఇంత పెద్ద దేశాన్ని నడపడానికి మీరు దీన్ని విదేశీ శక్తుల నుంచి కాపాడడానికి, నక్సలైట్ల నుంచి కాపాడడానికి, ఇదేది నక్సలైట్లు కాదు టెర్రరిస్టుల నుంచి కాపాడడానికి మీరు ఖచ్చితంగా ఇట్లాంటి ఒక నెట్వర్క్ అనేది పనిచేయకపోతే మీరు నేను సేఫ్ కూడా ఉండలేము. అందులో తప్పు ఒప్పుకోరని తర్వాత డిబేట్. ఎగ్జాక్ట్లీ. కోటేశ్వర గారు, ఒక ప్రమాదకరమైన వైరస్ పక్క దేశం నుంచి అంత ఈజీగా తెచ్చే పరిస్థితి ఉందా? తేగలుగుతారంటారా? అంటే ఈవెన్ కేంద్రం సహకారం ఇన్ కేస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊహాగానం లాగా కేంద్రం లాంటి పెద్ద సపోర్ట్ లేకుండానే సాఫ్ట్వేర్ రైట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఎవరైనా తెస్తున్నారు అని అంటే అది కేంద్ర ప్రభుత్వ అసమర్థతగా మనం పరిగణించాలి. లేదు తెస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది. ఇజ్రాయెల్ వాడు ఏమన్నా చెప్పాడా అని చెప్పేసి మాల్కొండ గారు అడుగుతున్నాడు. ఇజ్రాయెల్ వాడు ఎందుకు చెప్తాడు? వాడు అమ్ముకుంటాడు. నా ఇష్టం, నేను నా బిజినెస్ కోసం నేను చెప్పను, మీరు కావాలంటే మీకు తెలుసుకోండి అంటాడు తప్ప ఇజ్రాయెల్ వాడు నేను ఎవరికి ఇచ్చాను, ఫలానా మాల్కొండ గారికి ఇచ్చాను, ఫలానా దిలీప్ కుమార్ గారికి ఇచ్చాను, ఫలానా కోటేశ్వరరావుకి ఇచ్చాను, ఫలానా వెంకట్ గారికి ఇచ్చానని చెప్పేసి వాడేమో అంత ఓపెన్ గా చెప్పడం. బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టెలిఫోన్ వ్యవస్థ, టెలిగ్రాఫ్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ అనుమతితోటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనుమానిత అసంఘటిత శక్తులు లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ అసంఘటిత శక్తులుగా గుర్తించినటువంటి వాళ్ళ టెలిఫోన్ల మీద కావచ్చు, ఈమెయిల్స్ మీద కావచ్చు, అన్నింటి మీద కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి నిఘా వేస్తారు. అయితే ఎవరి మీద వేశారు ఏమిటి అని చెప్పేసి మనం సమాచార హక్కు చట్టం కింద అడిగామనుకోండి, కేంద్ర ప్రభుత్వం చెప్పదు. ఎందుకు అంటే అది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు సమాచార హక్కు చట్టం కింద చెప్పడానికి లేదు. అది చెప్పాలని చెప్పేసి మనం గట్టిగా డిమాండ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే అందులో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఉండేమాట వాస్తవం. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ పేరుతోటి రాజకీయ ప్రత్యర్థుల మీద లేదా ప్రభుత్వం పట్ల విమర్శనాత్మక దృష్టితో ఉండేటువంటి జర్నలిస్టుల మీద నిఘా వేయటం అనేటువంటిది అప్రజాస్వామికం. దానికి ఎక్కడ రికార్డులు ఉండవు. అది కేంద్ర ప్రభుత్వంలో ఉండవు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండవు. ఇవాళ ఇక్కడ మన ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరిగేది కాదు, అన్అఫిషియల్ గా జరిగేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం ఒక చాక్ కొన్నాం. ఈ చాక్ ఎందుకు కొన్నారు అంటే మేము మామిడికాయలు కోసుకోవడానికి కొన్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తారు. కానీ ఆ చాకుని మామిడికాయలతో పాటు మెడలు కోయడానికి కూడా ఉపయోగించారనుకోండి, కేంద్ర ప్రభుత్వానికి తెలియదు. అదేవిధంగా తెలియదు అంటే దాని అర్థం చాకు కొన్నట్టు తెలుసు, కానీ ఈ పర్పస్ కోసం కొన్నట్టు అంగీకరించదు కదా. అందుకని ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది వాస్తవం. రాజకీయ ప్రత్యర్థుల మీద ఉపయోగించడం అనేటువంటిది 100% వాస్తవం. ఇది అనైతికమా, అప్రజాస్వామికం అంటే డెఫినెట్ గా అప్రజాస్వామికం. ప్రతి దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఇది జరిగేదే. అందువల్ల ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా మేము ఫలానా ట్యాప్ చేసామని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా అంగీకరించదు. అనేక విషయాలు ఇప్పుడు
ఉదాహరణకి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా హరేన్ పాండ్యా అనేటువంటి ఓ హోంమంత్రి మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ పాండ్యా అనేవాడు అతను అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఇట్లా అనేకమైనటువంటి ఉదంతాలు ఉన్నాయి గుజరాత్ లోనే. ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడి మీద నిఘా వేశారని చెప్పేసి ఆయనకి సంబంధించినటువంటి కొన్ని సీడీలు కూడా, ఒక మహిళతో ఉండగా కొన్ని సీడీలు కూడా తీశారని చెప్పేసి ఇవన్నీ వచ్చినాయి. అందుకని ఈ ఫోన్ ట్యాపింగ్ లేకపోతే దొంగ చెవులు వీటికి తన మన అనేది ఏమి ఉండదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమకు వ్యతిరేకం ఎవరు అనుకున్నా వాళ్ళందరి మీద కూడా దీన్ని ప్రయోగించడం అనేటువంటిది ఒక వాస్తవం. అయితే ఎవరు అంగీకరించరు. మరి ఎవరు అంగీకరించకుండానే మరి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టుల ఫోన్లకు పెగాసస్ ఎట్లా వచ్చింది? కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు మేము ఇస్తాం మీరు చెప్పండి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సవాల్ చేశారు, ఇదిగో మా ఫోన్లు ఇవి, దీనిలో పెగాసస్ వచ్చిందో లేదో మీరు నిర్ధారించి చెప్పమంటే కేంద్ర ప్రభుత్వం దానికి ముందుకు రాలేదు. ఎందుకు అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? మేముగా అనుమతి ఇవ్వలేదు అని చెప్తారు. మేముగా అనుమతి ఇవ్వకపోతే అనుమతి లేకుండానే కొనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రణీత్ రావు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ నుంచి అవసరమైనటువంటి డివైసెస్ తెచ్చామని చెప్పేసి అంగీకరించారని వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి డివైసెస్ వస్తాయా? దానికి సంబంధించినటువంటి విదేశీ మారక ద్రవ్యం కానీ అన్అఫిషియల్ గా ఇచ్చేదానికి అది వేరే అనుకోండి, హవాలా పద్ధతిలో వెళ్తుంది. అఫీషియల్ గా ఇచ్చేదానికి ఉంటుందా? చెప్తుందా? మరి ఇదిగో ఈ విధంగా ఇజ్రాయెల్ నుంచి ఫలానా డివైస్ తెచ్చిందని చెప్తుందా? ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ సాఫ్ట్వేర్ని దేశం లోపల తీసుకొచ్చి ఇటువంటి గందరగోళ పరిస్థితికి లేవనెత్తడం అంటే ఇది ఖచ్చితంగా పాలకులు కావాలని చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది ఎటు చూసినా సరే కొంత ఆలోచిస్తే కనుక. ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు ఇందులో రెండంచుల పదును గల కత్తి అంటారు దీన్నే. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి ద్రోహులను పట్టుకోవడానికి ఇలాంటి టెక్నాలజీ అవసరమే. దాన్ని నేనేం కాదంటలేదు, డెఫినెట్ గా కావాలి. ప్రతి దేశం చేస్తుంది, ఏ దేశం అయినా, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, భారత్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. కానీ దాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిదే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది ఇక్కడ విమర్శ. దాన్ని ఎవరు అంగీకరించట్లేదు. ఇప్పుడు కూడా నేను ఈ కేసులో కూడా లాజికల్ కన్క్లూజన్ గా ఏమవుతుంది ఏమిటని చూసినప్పుడు అధికారులు ఎవరైతే ఫిజికల్ గా దాని మీద పనిచేశారో వాళ్ళందరూ వాళ్ళకి శిక్షలు పడవచ్చు, వాళ్ళ మీద కేసులు పడవచ్చు తప్ప వాళ్ళని ఆదేశించినటువంటి రాజకీయ నేతలు ఎవ్వరు కూడా దీనిలో దొరికేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే మనకి తర్వాత అయినా మనకి అర్థమవుతుంది ఎక్కడ రాజకీయ నేతల ప్రమేయం, వాళ్ళ అనుమతి కానీ లేకపోతే వాళ్ళు ఆదేశించారని కానీ ఎక్కడ వీళ్ళు చెప్పొచ్చు, ఫలానా రావు గారు, ఫలానా రెడ్డి గారు మమ్మల్ని చేయమన్నారని చెప్పేసి వీళ్ళు చెప్పొచ్చు. కానీ దానికి ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు అదే కదా సమస్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా సమస్య అదే కదా. అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు చెప్పిన దానికి వాస్తవం, ట్యాపింగ్ వాస్తవం, కానీ ఎక్కడ దానికి అనుమతించినటువంటి వాళ్ళు లేదా ఆదేశించినటువంటి వాళ్ళు ఎక్కడ అఫీషియల్ గా ఉంటారు. జరగబోయేది అదే ఈ కేసులో కూడా. రైట్. మాలకొండయ్య గారు, కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని నేను అనలే, కానీ ఖచ్చితంగా నిఘా లోపం వల్లే ఆ పక్క దేశంలో ఉన్నటువంటి ఒక ప్రమాదకర సాఫ్ట్వేర్ ఇక్కడికి వచ్చిందనేది మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. మాలకొండయ్య గారు, ఇప్పుడు మన పెద్దలు కోటేశ్వరరావు గారు చాలా చక్కగా విశ్లేషిస్తూనే తప్పు ఎక్కడ జరుగుతుంది, పరిష్కారం ఎక్కడ జరగాలి, ఆ పరిష్కారాన్ని చేసేటటువంటి వ్యక్తులు తప్పించుకొని పక్కన పెడితే నిందలు వేరే మీద పడుతున్నాయనేటువంటి విషయం వారి ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. వారు మాట్లాడుతూ చాలా మంది విలేకరుల ఫోన్లు ట్యాప్ చేశారు అన్నారు, రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాప్ చేశారు అన్నారు, అధికార పార్టీ సొంత పార్టీలో చేస్తున్నారు అన్నారు. ఏ రాష్ట్రాల్లో జరిగింది, ఏ రాష్ట్రాల్లో ఎంక్వైరీ చేసి తప్పును ఉదాహరించి ఇది కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళింది? ఎందుకంటే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు డైరెక్ట్ గా కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అవదన్న విషయం కోటేశ్వరరావు గారికి తెలుసు, పెద్దలు దిలీప్ గారు కూడా చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. కానీ నేను కోటేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తప్పు ఎక్కడ జరిగినా తప్పును తప్పుగా భావిందాం, ఆ తప్పుని ఎలా పరిష్కరించాలో మనం అందరం కలిపి నిర్ణయం తీసుకుందాం. ఇది కేవలం ఆరోపణలు నిందలు. మాలకొండ గారు, నేను మరోసారి చెప్తున్నాను, కేంద్రం అనుమతించిందని కోటేశ్వరరావు గారు అంటలేదు, నేను అంటలేదు. కానీ ఇది సర్వలైన్స్ ఏదైతే ఉంటుందో, నిఘా ఉంటుంది, నిఘా లోపం వల్ల జరిగింది అనుకోవచ్చు కదా అనేది మా పాయింట్. అందులో
మీరు చెప్పినటువంటి విషయంలో పొరపాట్లు అనేక కారణాలకు కొన్ని జరగవచ్చు, నేను కాదని అంటలేదు. ఆ పొరపాట్లు అధికారులు రాజకీయ వ్యవస్థ ప్రభుత్వాలు కోఆర్డినేట్ చేసుకున్నటువంటి విధంగా మన యొక్క పరిపాలన ముందుకెళ్తుంది. అక్కడ ఏ ఒక్క వ్యక్తి చిన్న తప్పు చేసినా ఆ పొరపాటుకి అవకాశం ఉంటుంది. ఆ పొరపాటు చేసేటటువంటి అధికారులను కానీ కొంతమంది మాఫియా వ్యవస్థలను కానీ ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థలు దేశంలో ఉన్నాయి. ఆ వీళ్ళు చేస్తున్న తప్పుల కారణంగానే కొన్ని తప్పులు జరిగి ఈ యొక్క పరిస్థితుల్లో కొంతమంది పర్మిషన్ లేకుండా దొంగతనంగా తెచ్చి ఇలాంటి పనులు చేసి దొరికినప్పుడు ఎంక్వైరీలు చేసి తర్వాత కేసులు పెట్టించుకొని జైల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి నేను ఏమంటానంటే కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంది, ప్రధానమంత్రి గారు పారదర్శకంగా ఉన్నారు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సమాచారం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాల ఆధారంగా, అంటే డైరెక్ట్ గా కేంద్రానికి ఇవ్వకూడదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల ఆధారంగా కేంద్రానికి పంపించినట్లయితే కేంద్రం దాని మీద ఒక విధమైన నిర్ణయాలు తీసుకొని ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో విజిలెన్స్ లో కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పెద్దల్లో కొంతమంది అవినీతి పనులు కావచ్చు, ఇలాంటివి కూడా కట్టడి చేసుకొని మన భద్రతను మనం కాపాడుకోవడం కోసం ఇలాంటి మన భారతదేశంలో మలకొండ గారు కోసం మనం పని చేయాలి. రైట్ ఇలాంటి విషయాల్లో పర్టికులర్గా కోర్స్ దేశ భద్రత గురించి సరిహద్దులో ఏ స్థాయిలో మనం మోహరించాం అనేది పక్కన పెడితే అది చాలా పటిష్టంగా ఉంది. ఓకే, అది పక్కన పెడితే ఇటువంటి దానికి ఈక్వల్గా ఉండే ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇటువంటి సాఫ్ట్వేర్ని అరికట్టే విధంగా, అంటే దాన్ని ఎంట్రీ లేకుండా చేసినట్లయితే ఇంత రచ్చ జరిగి ఉండేది కాదు కదా. అంతే కొంచెం కాన్షియస్గా ఎక్కువ కాన్షియస్గా ఉంటే. బ్రదర్, ఒక్క విషయం గమనించాలి. మనకి కాశ్మీర్లో ఏం జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో ఒక రాష్ట్రంలో లేనిపోని కుల మత గొడవలు సృష్టించి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నాయకులు వెళ్ళి అక్కడ వాతావరణ పొల్యూషన్ చేసిన విషయం తెలుసు. తర్వాత వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో తెలుసు. ఢిల్లీలో రైతుల యొక్క ఉద్యమం ఏం జరుగుతుందో తెలుసు. ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా న్యాయస్థానాలను గౌరవించేటటువంటి విధంగా కాకుండా, ఈ చట్టాలను గౌరవించే విధంగా కాకుండా, ఎక్కడ లూపోల్స్ ఉన్నాయి, ఎక్కడ తప్పు చేసే వ్యక్తులు దొరుకుతారు, వారిని ఆధారంగా మనం కొంతమందిని రెచ్చగొట్టాలి, కొంతమందికి విదేశాల నుంచి తప్పులు చేసే విధంగా ప్రోత్సహించాలి అనే వ్యవస్థలు మనకి జరుగుతున్నటువంటి కారణంగా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ప్రధానమంత్రి గారు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాన్ని మనందరం కూడా పత్రికా విలేకరుల నుంచి కానీ, మేధావుల నుంచి కానీ, రాజకీయ పార్టీల నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ సమాచారం కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి ఇది చక్కబెట్టుకునే బాధ్యత మంది. కాబట్టి మనం ఏదైతే పెద్దన్న పాత్ర పోషిస్తున్న ప్రధానమంత్రి గారిని విమర్శిస్తేనో, లేకపోతే రాష్ట్రాల్లో ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఫైల్ మూసేస్తేనో ఇది పరిష్కారం అవుతుంది. కేంద్రానికి వెళ్ళాలి, పంపించాలి రాష్ట్ర ప్రభుత్వాలు. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ది గ్రేట్ డిబేట్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. పర్టికులర్గా ఇవాళ జరిగిన పరిణామాలు కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపైన. రైట్, దిలీప్ కుమార్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇప్పటివరకు బయటపడ్డ అందరూ కూడా అఫ్కోర్స్ ప్రభాకర్ రావు గారు కావచ్చు, లేదంటే రాధాకిషన్రావు గారు, లేదంటే భుజంగరావు, తిరుపతన్న, లేదా ప్రణీత్ రావు, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ పోలీస్ శాఖలో ఉన్నతాధికారులే. ఉన్నత శాఖ ఎవరైతే భద్రత కల్పించాల్సిన వ్యక్తులు, అందులోనూ కీ పదవుల్లో కీలక పోస్టులో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ఒక గ్రూప్గా ఏర్పడి ఈ విధంగా చేయడాన్ని ఏ విధంగా చూడాలి? వీరి వెనక అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు కూడా ఉన్నారని మీరు భావిస్తున్నారా? 100% అధికారుల పైన ఉన్నటువంటి మంత్రులు, చీఫ్ మినిస్టర్ ఆదేశాలు లేకుండా ఈ పని జరగదండి. నేను ఇంతకుముందు అన్నది, ఇంత పెద్ద దేశాన్ని కాపాడాలంటే ఆ విధమైన విజిలెన్స్ అవసరం అన్నది కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తుంది. ఎందుకంటే ఆ శాఖ, కేంద్రంలో ఉన్న హోంశాఖ, డిఫెన్స్ శాఖ, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తారంటే ఎక్కడైతే డిఫెన్స్ అవసరాలు ఉన్నాయో, యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉందో, మరొక దేశ భద్రతకు భంగం కలిగినటువంటి దానికి ఆ శాఖ కేంద్రానికి సంబంధించిన అంశం తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో టీం పెట్టుకొని అధికారులతో అదే పనిగా ఇజ్రాయెల్ మీద టెక్నాలజీ తీసుకొని వీళ్ళు చేసే ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత కోసమా? వీళ్ళు చేసింది పూర్తిగా పొలిటికల్. ఇది పూర్తిగా పొలిటికల్ అవసరాల కోసం ప్రత్యర్థులు కానీ, తమ పార్టీలో ఉన్నటువంటి యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీ కానీ, లేదా వాళ్ళ లావాదేవీలు కానీ గమనించడానికి పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేట్ పర్పస్ కోసం ఆ యాక్టివిటీ అంతా తీసుకొచ్చి సీఎం కన్సర్న్లో పనిచేశారు వీళ్ళు. ఖచ్చితంగా రేపు పొద్దున దీనికి బాధ్యత వహించాల్సింది మాజీ సీఎం, మాజీ హోమ్ మినిస్టర్ వీళ్ళే తప్ప మరొకళ్ళు కారు. ఎందుకంటే అనధికారంగా చేశారు. దానికి ఆ టీం అవసరం లేదు. ఈ పని చేయాల్సిన ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడు చేసి నిజంగానే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉంటే ట్యాప్ చేసినట్టు అనుకోవచ్చు. కానీ మీరు అక్కడ వాళ్ళు చేసినా కూడా ప్రతిపక్ష నాయకుల కార్యకలాపాలు, వాళ్ళ డైలీ లావాదేవీలు, వాళ్ళ అవినీతి లేదా పొలిటికల్ యాక్టివిటీ మీద వాళ్ళు కూడా చేయడానికి వీల్లేదు. అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. కోర్టు యాక్సెప్ట్ చేయరు, మీరు యాక్సెప్ట్ చేయరు, లీగల్ అయినా ఇల్లీగల్ అయినా. సో ఈ రోజు ఇక్కడ జరిగింది ప్యూర్లీ పొలిటికల్ పర్పస్ కోసం
అధికారాన్ని తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా అధికారులు కూడా మిస్యూజ్ చేశారు. అది చాలా సీరియస్ క్రైమ్. అది అసలు వీళ్ళకి సంబంధమే లేదు. ఫోన్ ట్యాపింగ్ గురించి చేయడానికి హక్కే లేదు వీళ్ళకి అసలు. ఆ పర్మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగినా వాళ్ళు ఇవ్వరు, ఇక్కడ హోమ్ సెక్రటరీని అడిగినా ఇవ్వడు. ఇది చేసినంత టోటల్లీ ఇల్లీగల్, ఫ్రాడ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అసలు మన సీఎంని రేపు పొద్దున ట్రాప్ చేస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు జ్ఞాపకం ఉంటే సీఎం అన్నాడు, మీకు తీయటి శుభవార్త రేపు మార్నింగ్ చెప్తాను విలేకరులతో అన్నాడు. ఎట్లా తెలుసండి ఆయనకు? అంటే అప్పటి నుంచి కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. ఇతర విపక్ష నేతలది, ఇతర నాయకులు అందరికి ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు కాబట్టి 1 day ముందు చెప్పాలి కదా నువ్వు. అది ఇల్లీగల్, అది ఈ కెనాట్ డూ ఇట్. అందువల్లే భయపడి తర్వాత ఆ విషయం గురించి మనం మాట్లాడలేను. ఎందుకంటే అది వైలేషన్ ఆఫ్ టెలిఫోన్ యాక్ట్ కింద వస్తుంది, వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కిందకి వస్తుంది, అగెనెస్ట్ ప్రైవసీ కింద వస్తుంది. కాబట్టి మన తెల్లారా మాట అనలేదు, నాకు ముందే తెలుసని. ముందు రోజు అన్నాడు కదా, మీరు వెరిఫై చేసి చూసుకోండి. ఖచ్చితంగా రేపు పొద్దున శుభవార్త రేపుతున్నాడు, తెల్లారి ట్రాప్ అయిన పాపం. సరే, అది ఒక కోర్టు కేసు గొడవ, అది ఏందో ఆ న్యూసెన్స్ పక్క పెడదాం. సో అప్పటి నుంచి ఇక్కడ మాజీ సీఎంకి అలవాటు ఉంది ఇక్కడ ఉన్నటువంటి విపక్ష నేతల మీద ఈ అస్త్రాన్ని వాడి అధికార దుర్వినియోగం చేసడంలో అనుమానం లేదు. రేపు పొద్దున పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయి. వాళ్ళందరూ ఖచ్చితంగా జైలుకు పోవాలా. ఎట్టి పరిస్థితిలో మన ఫండమెంటల్ రైట్స్, మన ప్రైవసీని హరించడానికి వీలే లేదు. సీరియస్ చాలా సీరియస్ కన్సర్న్. ఒక వ్యక్తి ప్రైవసీకి భంగం కలిగించడం అంటే చాలా పెద్ద క్రైమ్గానే మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఈ అటెంప్ట్ 2014 అధికంలో వచ్చినప్పుడు జరిగింది అనుకుంటున్నారా, లేదంటే సెకండ్ టర్మ్ అధికంలో వచ్చిన తర్వాత అనుకుంటున్నారా? అప్పటి నుంచి మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పింది అప్పటిదే. 2014-15లో ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజులోనే మొదలు పెట్టాడు ఈ కార్యక్రమం. అప్పటి నుంచి మొదలు పెడితే టీం కింద కన్స్టిట్యూట్ చేసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఒక విభాగాన్ని పెట్టి ఒక 10 మంది ఇన్స్పెక్టర్లు, 5-6 డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ. ఇదే పని. పొద్దులేస్తే మీ ఫోను నా ఫోను, మన దేశద్రోహులమా, టెర్రరిస్టులమా, యాంటీ నేషనల్ యాక్టివిటీకి పాల్పడుతున్నావా? ఎందుకంటే ఈ టీం వస్తే వీళ్ళ పని ఏంటి? అసలు మనల్ని హెరాస్ చేసి ఉన్న సీక్రెట్స్ అన్ని తీసిపోయి సీఎం కప్పచెప్పి అదో సర్వేలెన్స్ అనుకుంటున్నాడు ఆయన. అదేం పని నాకైతే అర్థం కదా మాజీ సీఎం యాక్టివిటీ. రైట్. కోటేశ్వర గారు, ఇప్పుడున్న విచారణ తీరు కానీ గత కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న విచారణ తీరు కానీ చూసినట్లయితే, మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, వీళ్ళు మాత్రం పోలీసు వాళ్ళ పేర్లే వస్తాయా? ఇది వెనకున్నటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనం అనుకున్న కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మంత్రులని, సీఎం స్థాయి వ్యక్తి అని అంటున్నారు, వాళ్ళ పేర్లు బయటకు వచ్చి వాళ్ళకి శిక్ష పడే పరిస్థితి ఉంటుందా ఈ విచారణ తీరు ఇవన్నీ చూసిన తర్వాత మీకు? ఇప్పుడు అదే అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు లేదా కేసులో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పండిత్ రావు ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఫలానా వాళ్ళు మాకు చెప్పారు, మేము చేశామని చెప్పేసి పోలీసులకు చెప్పుకుంటారు. అందులో ఎలాంటి లేదు. కానీ వాళ్ళని నిందితులుగా చేర్చాలంటే తగినటువంటి ఆధారాలు ఉండాలి పోలీసులకి. వీళ్ళు చెప్పినంత మాత్రాన్ని చేర్చడానికి లేదు కదా. ఇప్పుడు అదే కదా అనేక కేసుల్లో వస్తున్నటువంటి సమస్య. ఇప్పుడు మాల్కొండయ్య గారు ఇందాక చాలా చెప్తున్నారు. ఈ పెగాసస్ గురించి సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసింది 2022 ఆగస్టు 25. ఆ కమిటీ టెక్నికల్ కమిటీని వేస్తే ఆ టెక్నికల్ కమిటీ 29 ఫోన్లు తీసుకుంటే అందులో 5 ఫోన్లు పెగాసస్ వచ్చింది. అయితే నిర్దిష్టమైనటువంటి ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి చెప్పింది. పోనీ ఆ టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ని పబ్లిక్ లో పెట్టమని చెప్పేసి జస్టిస్ ఎన్వి రమణ, ఆ రోజు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఎన్వి రమణ సజెస్ట్ చేస్తే ఆ టెక్నికల్ కమిటీ ఆ రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టలేదు. ఎందుకంటే బయట పెడితే ఏం జరిగింది ఏమిటనేటువంటి విషయాలు జనానికి తెలుస్తాయి. మనం చూసాం ఎన్నికల బాండ్ల విషయంలో ఎస్బీఐ ఎట్లా దబాయించిందో. మాకు వెంటనే కుదరదు, మాకు 3 నెలలు పడుతుంది, జూన్ 30 దాకా మేము ఇవ్వలేమని చెప్పేసి దబాయించింది సుప్రీంకోర్టుని. కోర్టు గట్టిగా నిలబడింది కనుక మొత్తం వివరాలన్నీ ఇవ్వాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ పెగాసస్ విషయంలో కూడా ఆనాడు టెక్నికల్ కమిటీని వేసినటువంటి ఎన్వి రమణ లేదా మొత్తం సుప్రీంకోర్టు వ్యవస్థ గట్టిగా పట్టుబట్టి ఉంటే ఆ విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఆ రోజు ఎందుకు ఆయన పట్టుబట్టలేదు ఏమిటో అది వేరే అంశం. కానీ దానిలో ఆ రమణ నివేదికలో చెప్పింది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ అక్యూజ్డ్ ఆఫ్ పుట్టింగ్ ద పెగాసస్ స్పైవేర్ ఇంటూ ద టార్గెట్ ఫోర్స్ డిడ్ నాట్ కోఆపరేట్ ఇంటూ ద మ్యాటర్. అంటే ఆ సాంకేతిక సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీకి కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు అని చెప్పేసి జస్టిస్ ఎన్వి రమణ నివేదిక ఇచ్చారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వము లేదా నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగతంగా ఎవరు విమర్శ చేయాల్సినటువంటి అవసరం లేదు, దాంతో పనే లేదు. కానీ ప్రభుత్వ పెద్దగా
ఆయన పెద్దన్న అంటున్నారు, పెద్దన్న కాదు ప్రధానమంత్రి, పెద్దన్న చిన్నన్న కాదు. ఆ ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఆ పెగాసిస్ మీద విచారణకి సహకరించలేదని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. ఇంకెవరిని అడగాలి? ప్రపంచంలో ఎవరిని అడగాలి? విశ్వగురువే ఆయన ప్రపంచానికే విశ్వగురువు అయితే ఇంకెవరికి అప్పీల్ చేయాలి? అందువలన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దేశ భద్రత పేరుతోటో లేదా మరొక పేరుతోటో తప్పించుకోవడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకని ఈ కేసులో కూడా నేను ముందే చెప్పాను, రాజకీయ నాయకుల పేర్లు విచారణలో బయటకు వచ్చినప్పటికీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి 100% ఎక్కడైనా వాళ్ళు ఫైల్ మీద సంతకం చేసి ఉంటే, ఎక్కడైనా అటువంటి ఆదేశాలు ఎక్కడైనా నమోదై ఉంటే, ఎందుకంటే పోలీస్ అఫీషియల్స్ కూడా ఫలానా మంత్రి గారు లేదా ఫలానా ముఖ్యమంత్రి గారు ఫలానా రోజు మాకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారనేటువంటి అంశాన్ని ఎక్కడైనా నమోదు చేశారనుకోండి, అప్పుడు ఎందుకంటే అవి పాత రికార్డులు, ఇవి వీళ్ళ కొత్తగా సృష్టించడానికి ఉండదు కదా వాళ్ళకి. ఆ రోజే వాళ్ళు నమోదు చేశారనుకోండి, ఎందుకైనా మంచిది ఇది రేపు మన మీదకి వస్తుందని. అటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు దొరుకుతారు తప్ప, లేనట్లయితే గత ప్రభుత్వంలో దీనికి ప్రోత్సహించి లేదా దీనికి ఆదేశించినటువంటి ఏ రాజకీయ నాయకుడు దొరికేటువంటి సమస్య లేదు అనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. రైట్. మాలకొండయ్య గారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోదు అనే ఒక వాదన చెప్పారు ఇందాక మీరు. కానీ ఇటువంటి సీరియస్ కన్సర్న్, సీరియస్ ఇష్యూలో ఖచ్చితంగా అటువంటి అభిప్రాయాలను పక్కన పెట్టేసి దీని మీద మరింత ఫోర్స్ఫుల్గా చేయాల్సిన విచారణ చేసి అసలు వ్యక్తులని, కీలక వ్యక్తులందరూ కూడా బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవునా కాదా మాలకొండయ్య గారు? బ్రదర్, ఒక విషయం గమనించాలి. పెద్దలు దిలీప్ గారు చాలా చక్కగా ఈ విషయంలో మంచి వివరణ ఇచ్చారు. మన కోటేశ్వర గారు కూడా అప్పుడప్పుడు మోడీ గారి మీద, ప్రధానమంత్రి మీద కోపం చూపిస్తున్నప్పుడు కూడా కొన్ని విషయాలు బాగానే వివరించారు. వారికి కూడా నేను ధన్యవాదాలు. అయితే విషయం గమనించవలసిన విషయం ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత పోలీసు అధికారులు, వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి తతంగాన్ని ఈ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం మీద వాళ్ళు, ఆ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద వీళ్ళు, లేకపోతే ప్రతిపక్షాల మీద ఫోన్ ట్యాపింగ్ చేసుకునేటటువంటి సంస్కృతి, సాంప్రదాయం అనేటటువంటిది ఎప్పటి నుంచో జరుగుతుందనే విషయం కూడా పెద్దలు చెప్తున్నారు. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు గొడవలు తీసుకెళ్లి ప్రధానమంత్రి మెడకేస్తారనేది నా ప్రశ్న. ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాల్సిన సమయం ఏ టైంలో వస్తుంది? అయ్యా మేము ఇది చేయలేకపోతున్నామో మీరు సహకరించండి అన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఇవాళ మీరు చూడండి, మొన్న రాయలసీమలో ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి డైరెక్ట్గా సిబిఐ వస్తే ఇక్కడ ఏం జరిగింది? ఒక డిఎస్పీ, ఒక హోంశాఖ ఉన్నత అధికారులు అడ్డుకొని 2 రోజులు వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టారు. కేసు పెట్టారు. నిన్న విశాఖపట్నంలో కూడా రైడ్ చేయడానికి వెళ్తే వైసీపీ వాళ్ళ పెద్దలు కొంతమంది అడ్డుకున్నారు. ఈ విధమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఆంధ్ర, తెలంగాణ రాజకీయ వ్యవస్థలో, రాజకీయ కుమ్ములాట్లో, ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా నేనే శాసించాలి, నేనే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, నా కుటుంబమే పరిపాలించాలి అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రాజకీయ అంశాల్లో ఏ విధంగా మనం ముందుకు బయటకు వెళ్ళాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తీరు మారాలి, రాజకీయ వాతావరణం మారాలి. నరేంద్ర మోడీ గారు కోరుకున్నట్టుగా ఇందాక పెద్దలు, విశ్వగురు నరేంద్ర మోడీ గారు కాదండి, పెద్దలు మీరు అర్థం చేసుకోవాలి. రైట్. సమయం మించిపోతుంది, సమయం మించిపోతుంది. మాలకొండయ్య గారు, మీరు ఎలాబొరేటెడ్గా చెప్తున్నారు, అది కాదు. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ కుమార్ గారు, అదేవిధంగా థ్యాంక్ యూ మాలకొండయ్య గారు. ఇది వాటి దగ్గర డిబేట్. అంటే కొన్ని అంశాల పట్ల, కొన్ని అంశాల విషయంలో కోర్స్ ఇది రాష్ట్రానికి సంబంధించింది, మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడిగితేనే జోక్యం చేసుకుందాం అనే పద్ధతి లేకుండా కొంత సీరియస్ కన్సర్న్, ఒక ప్రైవసీ, వ్యక్తిగత ప్రైవసీకి గోప్యతకు భంగం కలిగినప్పుడు, పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నప్పుడు, ఈవెన్ కేంద్రం అనుమతి లేకుండా రాకూడని వైరస్ వచ్చిన సాఫ్ట్వేర్ వచ్చిన తరుణంలో, ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జోక్యం చేసుకొని మరింత కేంద్రం తరపు నుంచి కూడా విచారణ, దర్యాప్తు సంస్థలను ఏదైనా వేసి ఇన్వెస్టిగేట్ చేస్తే అసలైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఏదైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నామండి బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.